హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ మేము తిరుమలకి వెళ్తున్నాం. దాని గురించి క్లాత్స్ అంతా ముందు రోజే ప్యాక్ చేసుకున్నాం. తర్వాత క్లీనింగ్. తిరుమల అంటే ఒక 2 days నుంచే క్లీనింగ్ అంతా ఉంటుంది. ఆ క్లీనింగ్ అంతా అయింది. తిరుమలకి వెళ్తున్నాం అన్న ఆలోచన ఎంత మంచిగా ఉంటుంది కదా అసలు. ఇప్పుడంటే అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం, ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. కానీ మా చిన్నప్పుడు వెళ్ళాలంటే ఒక 1 week నుంచి అన్ని ప్యాకింగ్, క్లీన్ చేయడం, ఇంకా ముందు రోజు అయితే నైట్ అసలు ఫుల్ ఆ 2 daysకి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడం. మనం వెళ్తున్నామంటే ఇంక అందరికీ తెలియాలా, అలా ఉంటుంది. అదొక పెద్ద ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినట్లు. ఇప్పుడేదో వెళ్తున్నాం వచ్చేస్తున్నాం, అసలు ఎప్పుడు వెళ్ళాం ఎప్పుడు వచ్చినాం కూడా తెలియట్లేదు. అంత తొందరగా అయిపోతుంది. అప్పుడు అట్లా ఆ ఫీలింగ్ అసలు 1 week ఉండేది, వెళ్తున్నాం వస్తున్నామని. అదే మంచిగా ఉండేది. మా చిన్నప్పుడు ఏంటంటే మాకుండేది అదొక ట్రిప్. మా నాన్న వస్తాడు, వచ్చితే మేము అక్కడికి వెళ్తాం. తిరుమలకి వెళ్ళాము, అక్కడ ఏమన్నా తీసుకుంటామా, అదే. ఇప్పుడు ఏం లేదు, అనుకున్నామంటే వెళ్ళిపోవడానికి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన పిలిస్తేనే, ఇప్పుడైనా అప్పుడైనా ఆయన మనల్ని చూడాలి అన్నప్పుడే మనం వెళ్తాము. మనం అనుకుంటే వెళ్ళలేం. మేముండే తిరుపతిలో అయినా కూడా మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు. అసలు ఎన్నోసార్లు అనుకుంటాం కానీ కుదరదు. 3 months నుంచి చూస్తున్నాను, టికెట్స్ అస్సలు అవ్వలేదు. ఈ లాస్ట్ మంత్ ఇంకెళ్ళాలి, దేవుడు మమ్మల్ని చూడాలనుకున్నాడు, మేము చూడాలనుకోలే. అప్పుడు కుదిరింది. అసలు వెళ్ళేదాకా లేదు. 2 months ఉంది కదా, అప్పటికి ఎట్లా ఉంటుందో, పిల్లలతో వెళ్తామా లేదా. అసలు స్టార్ట్ అయ్యాం, ఫుల్ వర్షం. పైకి రీచ్ అయిన దాకా అసలు నమ్మకం లేదు, వెళ్తామో లేదో ఎట్లుంటుందో అని. ఆ నైట్ టైం ఆ క్లైమేట్కి అలిపిరి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా అసలు ఆ తిరుమలకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ క్లైమేట్ కానీ ఆ ప్లేస్ కానీ అసలు ఎందుకో తెలియని, ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఆ నైట్ టైము, ఆ వర్షానికి, ఆ క్లైమేట్, అబ్బా ఎందుకులే అసలు. నాకు ఎప్పుడూ అనిపించదు, చిన్నప్పటి నుంచి కూడా అనిపించదు. ఎవరన్నా నన్ను ఒకటి అడగాల, ఏంటి నువ్వు తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళామని అడిగితే నేను చెప్పలేను అన్నిసార్లు వెళ్ళినా అని ఒక ప్రౌడ్గా చెప్పుకోవాలనిపిస్తుంది. నా జీవితంలో అదే నాకు ఒక పెద్దది అనిపిస్తుంది. అలాంటి రోజు రావాలా అని. ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనే ప్లేస్ ఏదన్నా ఉందంటే తిరుమల. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చూడాల్సిన ప్లేస్ తిరుమల. నైట్ టైం ఆ బస్సులోంచి కింద తిరుపతి ఉంది. అసలు ఆ లైటింగ్స్ అవి ఈ ఫోన్లో క్యాప్చర్ కాలేదు కానీ ఎంత మంచిగా ఉంది తెలుసా. పైన అసలు వెళ్తా అట్లా చల్లగా క్లైమేట్కి, కింద తిరుపతి లైటింగ్స్, అబ్బా ఎందుకులే. కానీ వెళ్ళిన దాకా భయం వేస్తుంది ఆ నైట్. ఆ రోడ్లో పడుకోవడానికి కూడా అవ్వదు, ఎట్లా వెళ్తాము ఏంటని. అవంతా చూడాలంటే పొద్దున్నే వెళ్ళాలి. ఆ కొండలు, ఆ క్లైమేటు అవంతా చూడాలంటే డే టైంలో వెళ్ళామంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా రీచ్ అయిపోయినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్న రోజు వచ్చేసింది. ఆడికి వచ్చినామంటే ఇంక అసలు ఏదో సాధించేసినాం, ఇంకేదో చూసేసినాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ పైకి వెళ్ళినామంటే. ఉండేది మేము తిరుపతిలో అయినా 21 kilometers, కానీ ఆడికి పోవాలంటే అవ్వదు. అనుకుంటాం దగ్గరే కానీ పోలే. ఆయన మనల్ని చూడాలి, పిలిపించుకోవాలన్నప్పుడు మాత్రమే వెళ్తాం. మేము దగ్గరే కదా ఉండేది, మేము వెళ్ళొచ్చులే, అదేం అవ్వదు. దేవుడి దగ్గర ఎంత దూరం ఉన్నా, ఎంత దగ్గర ఉన్నా ఆయన మనల్ని చూడాలి అన్నప్పుడు మాత్రమే కుదురుతుంది అది. అసలు మేము వెళ్ళేసరికి వర్షము, ఫుల్ గాలి, క్లైమేట్ అవుతే అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటకు వచ్చాము, ఒక 3 hours అయింది దర్శనం. 3 hours పట్టింది. బయటకు వచ్చాం. ఫ్రంట్ ఏదో వర్క్ చేస్తున్నారు, అంతా మట్టి, కిందంతా వర్షం పడి, క్లైమేట్ అసలు మామూలుగా లేదు. బయట ఎవరు లేరు, ఫుల్ వర్షం పడుతుంది. ఆ దర్శనం అయిపోయి అలా బయట వచ్చి ఆ గుడిని చూస్తా కూర్చున్నామంటే జీవితంలో ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది నాకైతే. ఇంకేం సాధించాలి మనము అనిపిస్తుంది. అంత రష్ ఉన్నా, అట్లా వర్షం పడతా ఉన్నా, అంతున్నా అసలు ఎంతెంత చిన్న పిల్లలతో, ఎంత పెద్దవాళ్ళు ఎట్లా వస్తున్నారో అసలు. ఇంతమంది ఒక్కరోజు వాళ్ళ
మనకంటే దగ్గర కాబట్టి ఒకరోజు వెళ్ళిపోతాము. అసలు ఆ చలిలో అట్లా కప్పుకొని పడుకున్నారు అసలు. అలా చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక స్వామికి పూజ చేసుకున్నాం.